ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చాం జటాయు ఎర్త్ పాయింట్. మనమైతే ఇక్కడ నుంచి ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 130 పడింది 4 మెంబర్స్కి. చెప్పు సర్వీస్ ఉండవని ఫ్రీగా ఇచ్చారని చెప్పు. ఆర్మీ సర్వీస్ అంటే 10% 20% తగ్గిస్తారని చెప్పు. డిస్కౌంట్ ఇచ్చారు ఆర్మీ కార్డ్ మీద. మేమైతే బై వాక్ తీసుకున్నాం. యాక్చువల్గా అయితే 2 వేస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఒకటి రోప్ కార్, ఒకటి బై వాక్ ఒకటి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం పైకి. స్టెప్స్ ఎక్కుతున్నాం. కొండ మీదకి స్టెప్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్ చేయాలి. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అన్నారు స్టెప్స్. పైకి వెళ్ళాలి. స్టెప్స్ అలా నడుస్తున్నాం. మీరు చూడొచ్చు దారిలో మనకి చిన్న చిన్న సైన్ బోర్డ్స్ ఉన్నాయి. యోగా విలేజ్ అంటే సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్ మన కిందకి వెళ్తున్నాం. కింద నుంచి పైకి స్టెప్స్ ఎక్కుతా ఉన్నాం పైకి. మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ టికెట్ చెక్ చేస్తారు. టికెట్ కౌంటర్, టికెట్ చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకో బోర్డు ఉంది. మనమైతే 648 స్టెప్స్ ఉన్నాయంట మొత్తం ఓవరాల్గా పైకి వెళ్ళడానికి. జటాయు పైకి వెళ్ళాక చూద్దాం మిగతా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో లెక్కేద్దాం. ఇప్పుడు పైకి ఎక్కి ప్రజెంట్ అయితే నడుస్తూ ఉన్నాం. అలాగా ఆల్మోస్ట్ మనం నడాల్సింది ఒక 1 కిలోమీటర్ పైన ఉంటుంది అన్నారు కింద అడిగితే. ఇక్కడైతే ఈరోజు దసరా, నెక్స్ట్ గాంధీ జయంతి కదా, హాలిడేస్ వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకనే మేము రోప్ కార్ కంటే ట్రెక్కింగ్ బెస్ట్ ఉంటుందని దాన్ని ప్రిఫర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ బోర్డు ఉంది ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఇక్కడ బోర్డు చూడొచ్చు. పక్కెళ్ళి ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది. మళ్ళీ ఇటు వెళ్తున్నామో తెలియదు ఫ్రెండ్స్, ఇటు వెళ్ళిపోతున్నాం. కానీ ఇటు వెళ్తామో తెలియదు. ఎక్కడికో దగ్గర మాత్రం చేరుకుంటాం చివరికి. మనకి అసలు ఈ జటాయు ఎర్త్ పాయింట్ అంటే ఏంటన్నది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టోరీ వచ్చేసి ఏంటంటే మనకి రామాయణం జరిగినప్పుడు సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతాడు కదా. ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు జటాయు వచ్చి మనకి జటాయు వచ్చి హెల్ప్ చేస్తే గెర్ద దాని పేరు జటాయు. జటాయు వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే రెక్కలకి రావణాసుడు దాడి చేస్తాడు కదా. అప్పుడు దాడి చేసినప్పుడు జటాయు ఒక పార్ట్ అన్నది ఇక్కడ ఈ మౌంటైన్ మీద రెక్క పార్ట్ ఒకటి ఇక్కడ పడుతుంది. కొండ మీద పడిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే జటాయు ఎర్త్ పాయింట్ అని స్టాచ్యూ కట్టారు. పెద్ద స్టాచ్యూ అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా నడుస్తూ ఉన్నాం. ఇక్కడ గుహలోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఏదో గుహ ఉంది. ఇది జస్ట్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది. మొత్తం సిమెంట్తోనే ఉంది. మేమైతే నడుస్తూ ఉన్నాం అలాగా. మళ్ళీ ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కంటిన్యూ నడవాలి. మీరు చూడొచ్చు స్టెప్స్ అయితే మనం ఇప్పుడు 486 ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ 695కి నడుస్తూనే ఉన్నాం అలాగా. ఇక్కడ అన్నీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినాయి. ఇవన్నీ వాల్స్ కానీ ఇవన్నీ అలిపికి కొల్లంకి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని జటాయు ఎర్త్ పాయింట్ అంటారు. ఇన్ఫాక్ట్ గూగుల్ మ్యాప్స్లో చూసినా ఈజీగా వచ్చేయచ్చు ట్రావెలింగ్. ఏ స్టోన్ కల్చర్ మేడప్ ఆఫ్ స్టోన్ అండ్ శాండ్. దేంతో తయారైంది?
నెక్స్ట్ అన్నది ఇక్కడ ఎన్ని స్టెప్స్, ఈ స్టెప్స్ తయారవడానికి ఎన్ని ఇటుకలు వాడారు, ఐ మీన్ స్టోన్స్ వాడారు అన్నది ఇక్కడ పర్టికులర్గా రాశారు. ఇంగ్లీష్లోని, మలయాళంలోని ఉంది, మనకి హిందీలో కూడా ఉంది. ఫ్రెండ్స్ మనమైతే సగం దూరం వచ్చాం, పైకి వచ్చినట్టు ఆల్మోస్ట్ కనబడుతుంది. అక్కడి నుంచి మీకు కనబడుతుంది. అది అక్కడ మీకు కనబడుతుంది కాలు లాగా, అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. అక్కడికి స్టెప్స్. మీకు అక్కడ రోపే కూడా కనబడుతుంది, చూపిస్తాను. మనమైతే వ్యూ పాయింట్కి దగ్గరికి వచ్చాం. మీరు అక్కడ చూడొచ్చు, ఒక కాల్లో ఉంది కదా జటాయు వ్యూ పాయింట్. ఇదే ఇక్కడ రోప్వే కూడా ఉంది. ఇంకో రోప్వే ఇది ఏంటంటే రిటర్న్ అనమాట, కింద నుంచి పైకి రావడానికి. ఇక్కడ రోప్వే అని చెప్పాను కదా, ఖాళీ లేదు అసలు. ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. కుదిరినంత మట్టుకు మీరు అయితే మాత్రం రోప్ కారే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంది. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలీదు. మ్యాక్సిమం మేమైతే ఎస్టిమేషన్ చేసుకుంది 2 కిలోమీటర్స్. పైకి ఎక్కడానికి మొత్తం స్టెప్స్ ఉన్నాయి. కొండ మీద స్లోప్గా ఉంటుంది ఏరియా. దయచేసి ఒక 50 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది అంతే. 100 రూపాయలు 50 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. దయచేసి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దని ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రోప్ కారే ప్రిఫర్ చేయండి. ఇంకా 143 ఉన్నాయంట మెట్లు ఎక్కడానికి పైకి. ఇక్కడ చూడొచ్చు మెట్లు ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ అని. 143 మెట్లు, 135 మీటర్స్ ఉంది పైకి ఎక్కడానికి. అదిగోండి ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి మనం. సీజన్ టైంలో దయచేసి మీరైతే మాత్రం రాకండి, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ ఉంటుంది. లైక్ వీకెండ్స్ అదిని వస్తే మాత్రం మ్యాక్సిమం రోప్ కార్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి మధ్య మధ్యలో. మనకి ఎవ్రీ 200 స్టెప్స్కి మనకి వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది తాగడానికి. మనం ఇంకా ఆ పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు వాటర్ క్యాన్ ఉంది, వాటర్ క్యాన్కి కప్పు పెట్టారు. మీరు చూడొచ్చు వ్యూ. నుంచి వ్యూ చూడొచ్చు మీరు. అలా దారి ఉంది పైకి. పైకి దారి రోప్ కార్ వెళ్తుంది అక్కడి నుంచి. రోప్ కార్ అక్కడి నుంచి వస్తే మనమైతే పైకి వెళ్ళడానికి దారి ఉంది. ఇక్కడ నడుచుకొని వెళ్ళాలి. కొండ ఎక్కాలి. అదే రోప్వే అయితే మీకు అలా డైరెక్ట్గా వే ఉంటుంది, అలా చూడడానికి పక్క నుంచి. రోప్వే బెస్ట్. దయచేసి ఎవరు వాకింగ్ తీసుకోకండి, అమౌంట్ తక్కువ ఉంది కదా అని. మా పని అయిపోయింది, మా అన్నయ్య మా గురుగారి పని అయిపోయింది ఇక్కడ. నువ్వు లాగ్ మొత్తం కవర్ చేస్తే నువ్వే సగం. ఇంక ఈ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కితే జాగ్రత్తగా పైకి చేరుకుంటాం. రోప్ కార్ వచ్చినవి కింద నుంచి వచ్చింది అనమాట. అది మళ్ళీ రిటర్న్లో పైకి వెళ్తుంది. టికెట్ అన్నది మనకి కింద తీసుకోవాలి. చూడొచ్చు పాతకాలంలో కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది, అది ఏమిటని తెలీదు. ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో. పైకి వెళ్ళాక చెక్ అయితే వచ్చేసాం పైకి.
ఇదే జటావ్యూ వ్యూ పాయింట్. జటావ్యూ అంటే అదే గద్ద. మనకి ఇది అక్కడ మీరు చూడొచ్చు, కనులా ఉంది. వ్యూ చూపిస్తాను. ఇటు వెళ్తున్నాం, దాన్ని కవర్ చేయడానికి వెళ్తున్నాం. ఇది బాగుంది ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఇదే జటాయు వ్యూ పాయింట్. మీరు మనకైతే ఇక్కడికి ఎంట్రీ లేదు లోపలికి వెళ్ళడానికి. ఇదే ఇందాక మీకు చెప్పాను కదా, జటాయు రావణాసుడు దాడి చేసినప్పుడు రెక్క భాగం విరిగి పడుతుంది అన్నాను కదా, ఇక్కడే అది లోపల ఉంటుంది. లోపలికి వెళ్ళలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, లోపలికి ఎంట్రన్స్ ఉంది. లోపలికి దాని పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ రాముడు పాదాలు అన్నీ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి ఎలవ లేదు అక్కడికి లోపలికి.